ఐపీఎల్ 2024లో భాగంగా ఏప్రిల్ 17వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 32 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే టోటల్ 3 మ్యాచ్లు జరగా అందులో గుజరాత్ టైటన్స్ 2 మ్యాచ్లో విజయం సాధిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 1 మ్యాచ్లో విజయం సాధించింది. జరగబోయే మ్యాచ్ కోసం 2 జట్ల ప్లేయింగ్ 11. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ ఓపెనర్స్. నెంబర్ 3 జాక్ ఫ్రేజర్. నెంబర్ 4 రిషబ్ పంత్, కెప్టెన్ అండ్ వికెట్ కీపర్. నెంబర్ 5 ట్రిస్టన్ స్టబ్స్. నెంబర్ 6 షై హోప్. నెంబర్ 7 అక్షర్ పటేల్. నెంబర్ 8 కుల్దీప్ యాదవ్. నెంబర్ 9 ముఖేష్ కుమార్. నెంబర్ 10 ఇషాంత్ శర్మ. నెంబర్ 11 ఖలీల్ అహ్మద్ ఆడే అవకాశం ఉంది. గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11: సాయి సుదర్శన్, శుభం గిల్ ఓపెనర్స్. నెంబర్ 3 మాథ్యూ వేడ్ వికెట్ కీపర్. నెంబర్ 4 అభినవ్ మనోహర్. నెంబర్ 5 విజయ్ శంకర్. నెంబర్ 6 రాహుల్ తేవత్య. నెంబర్ 7 రషీద్ ఖాన్. నెంబర్ 8 నూర్ అహ్మద్. నెంబర్ 9 ఉమేష్ యాదవ్. నెంబర్ 10 మోహిత్ శర్మ. నెంబర్ 11 స్పెన్సర్ జాన్సన్ ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో జరగబోతుంది. గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ జరగబోతుంది. ఈ గ్రౌండ్లో ఈ రెండు టీంల రికార్డు చూసుకున్నట్లయితే గుజరాత్ టైటన్స్ టోటల్ ఈ గ్రౌండ్లో 13 మ్యాచ్లు ఆడగా అందులో 8 మ్యాచ్లో విజయం సాధిస్తే 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. గుజరాత్ టైటన్స్ ఈ స్టేడియంలో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 5 మ్యాచ్లో విజయం సాధిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తూ 3 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ స్టేడియంలో టోటల్ 6 మ్యాచ్లు ఆడగా అందులో 4 మ్యాచ్లో విజయం సాధిస్తే 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ స్టేడియంలో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 1 మ్యాచ్లో విజయం సాధిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తూ 3 మ్యాచ్ల్లో విజయం సాధించింది. పాయింట్స్లో ఈ రెండు టీంలు చూసుకున్నట్లయితే టోటల్ 6 మ్యాచ్లు ఆడిన గుజరాత్ టైటన్స్ 3 మ్యాచ్ల్లో విజయం సాధించి 3 మ్యాచ్ల్లో ఓడిపోయి 6 పాయింట్లతో 6వ ప్లేస్లో కొనసాగుతుంది. టోటల్ 6 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 2 మ్యాచ్ల్లో విజయం సాధించి 4 మ్యాచ్ల్లో ఓడిపోయి 4 పాయింట్లతో 9వ ప్లేస్లో కొనసాగుతుంది. ఈ రెండు టీంల రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్లో ఈ రెండు టీంలు గెలిచి వస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. మరి ఈ రెండు టీంల మధ్య జరగబోయే ఈ మ్యాచ్లో ఏ టీం విజయం సాధిస్తుంది అనుకుంటున్నారో, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం 2 జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.